సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల గుంపును, నీటిలో ఈదిలాడే చేప పిల్లల్ని చూస్తూ అబ్బా ఇవి ఎంత స్వేచ్ఛగా విహరిస్తున్నాయో, మనం కూడా ఏ పక్షులమో చేప పిల్లలమో అయినా బాగుండిపోయేది అని మా స్నేహితురాళ్ళమంతా మదనపడిపోతూ ఉండేవాళ్ళం. ఆడపిల్లల్లాగా పుట్టించినందుకు ఆ భగవంతుని మీద అప్పుడప్పుడు అలిగేవాళ్ళం కూడా. స్వేచ్ఛగా సైకిల్ తొక్కలేం, గాలిపటాలు ఎగరేయలేం, అర్ధరాత్రిళ్ళు బలాదురుగా రోడ్లపై తిరగలేం. ఓ సినిమాకి వెళ్దామన్నా, స్నేహితులతో షాపింగ్కి వెళ్లాలన్నా కొన్ని సమయాల్లో వీలు కాదు. 6:100 100 చీకటి పడేలోగా ఎక్కడున్నా సరే ఇంటికి చేరిపోవాలి. ఇదండి ఆడపిల్లల పరిస్థితి. సరే, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు, టీనేజర్స్లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్కి సలహాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ్ గారు. మరి ఆవిడని అడిగి ఎలాంటి సలహాలు ఇస్తారో తెలుసుకుందాం. ఒక సఖి వైజాగ్ నుంచి మనకి లెటర్ రాస్తున్నారు. మేడం, మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టింది. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచాం. ఇప్పుడు తను 9th క్లాస్ చదువుతుంది. కానీ రాత్రిపూట మొబైల్స్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాట్లాడటం మేము గమనించి తన దగ్గర నుంచి సిమ్ తీసేసుకున్నాం. సిమ్ తీసుకున్న తర్వాత మాకు తెలిసింది మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వేరొక సిమ్ తీసుకొని నైట్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతుందని. ఇక తను ఏది చెప్పినా అబద్ధం చెప్తుంది. వాళ్ళ ఫాదర్ పాకెట్లో నుంచి మాకు తెలియకుండా డబ్బులు తీసేసుకుంటుంది. దీనికి మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీరు చెప్పాలి. జాగ్రత్తలు చెప్పే ముందు ఒక చిన్న అనాలిసిస్ అనమాట. ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత, అంటే ఎంతో ట్రై చేసిన తర్వాత ఈ పాప వాళ్ళకి పుట్టేటప్పటికి డెఫినెట్గా కాస్త చిన్నప్పుడు గారాబంగానే పెంచి పిల్లల్ని కొంచెం స్పాయిల్ చేసినట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా పిల్లల్లో టీనేజ్ వచ్చిన వెంటనే కాస్త మార్పు కనిపిస్తుంది, కానీ ఇంత మార్పు కనిపించదు. సో ప్రాబబ్లీ చిన్నప్పుడు కూడా అంటే తను అనుకున్నట్టే జరగాలి, లేకపోతే అన్ని విషయాలకి పేచీలు పెట్టడం అన్నా సరే, లేకపోతే తను అనుకున్నట్టే జరగాలి అని పేరెంట్స్తో దెబ్బలాడడం అన్నా సరే, ఇలాంటి బిహేవియర్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇది ఓవర్ నైట్ చేంజ్ అయితే డెఫినెట్గా కాదు. అండ్ కొంచెం గారాబంలో మనం ఏం చేస్తామంటే అతి చనువు ఇస్తాం పిల్లలకి అనమాట. వాడు ఏం చేసినా పర్వాలేదు, ఏది చేసినా ముద్దనిపిస్తుంది మనకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 10 సంవత్సరాల తర్వాత అంటే కాస్త పేరెంట్స్కి కూడా కాస్త ఏజ్ పెరిగేటప్పటికి, పిల్లలు పుట్టేటప్పటికి పిల్లలతో ఎలా ఉండాలి అనే విషయం వాళ్ళు మర్చిపోతారు. సో మిడిల్ ఏజ్డ్ పీపుల్కి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు మిడిల్ ఏజ్డ్ కానీ ప్రవర్తిస్తుంటారు. సో పిల్లలకి కావాల్సిన మెంటల్ స్టిమ్యులేషన్ కానివ్వండి, ఒక ఎమోషనల్ స్టిమ్యులేషన్ కానివ్వండి ఇవ్వకపోవచ్చు. సో అది అంటే ఓవర్కమ్ అవ్వడానికి పిల్లలు ఏది అడిగినా ఇచ్చేస్తారన్నమాట. సో మేము పిల్లలతో మనం ఫిజికల్గా ఆడుకోలేము కదా, సో ఆడుకునే వస్తువులు ఎక్కువ ఇస్తాము. ఫిజికల్గా ఎక్కడికైనా మనం తీసుకెళ్ళలేము కదా, ఎందుకంటే అలసిపోతున్నాము. అలాగని ఫ్రెండ్స్ తోటన్నా ఎవరితోనైనా మప్పిస్తున్నాము. సో అదే అలవాటులో పిల్లలు ఉంటారు. అంటే పేరెంట్స్ దగ్గర నుంచి మొబైల్స్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి అలవాటు వస్తుందంటారు? డెఫినెట్గా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అదేంటో పిల్లలకి సపోజ్ పేరెంట్స్ ఎవరితో మాట్లాడుతుంటే పిల్లల్ని టైంపాస్ చేయడానికి మొబైల్ ఇచ్చేస్తారనమాట. అండ్ గర్వంగా చెప్తారు, మా 3-year-old సన్ చూసారండి అసలు మొబైల్లో నాకు కూడా అప్లికేషన్స్ తెలివి డౌన్లోడ్ చేసేస్తారు అని. అది యాక్చువల్గా ఆ వయసుకి ఆ స్కిల్ అనవసరం. పిల్లల్ని మనం ఏదన్నా ఒకవేళ అడల్ట్ కాన్వర్జేషన్లో మనం వాళ్ళని ఇంటర్ఫియర్ అవ్వకూడదు అంటే పిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే బెటర్. ఫ్రెండ్స్ దగ్గర వదిలేయడమే బెటర్. ఎగ్జాక్ట్లీ. అండ్ బాగా చిన్న వయసులో మొబైల్స్ ఇచ్చేయడం అంటే పిల్లలు ఎక్కడికైనా వెళ్ళిపోతే, అంటే ఇన్నాళ్ళు మేము ఎవరు పెరగలేదండి మొబైల్స్ లేకుండాను, డెఫినెట్గా పెరిగాము. అండ్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంటికి వెళ్ళినప్పుడు మొబైల్ అనవసరం, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర మొబైల్ ఉంటుంది, ఆ పేరెంట్స్ మొబైల్ తీసుకోవచ్చు మనం. కానీ అలా కాకుండా చిన్న వయసులో మొబైల్స్ ఇచ్చేటప్పటికి వాళ్ళు ఎస్ఎంఎస్లు చేయడం అనేది సరే, వాళ్ళు టెక్నాలజీలో వాళ్ళు ఇట్లా ఆడుకుంటుంటే, ఇంటర్నెట్ ఇవన్నీ ఆడుకుంటుంటే మనకు చాలా క్యూట్ అనిపిస్తుంది, చాలా గర్వకారణంగా ఉంటుందన్నమాట. సో అందులో మనం మర్చిపోవడం ఏంటి అంటే పిల్లలు చెడుదారి కూడా పడతారు. ఒక మంచి విషయంలో ఒక చెడ్డ విషయంలో కూడా దాగుంటుంది. అంటే ఈ పాపకి ఇంకొక అలవాటు కూడా మనం గమనించాం మేడం. ఇక్కడ వాళ్ళ ఫాదర్కి తెలియకుండా పాకెట్లోంచి డబ్బులు తీసుకుంటుందంట. అంటే ఈ అలవాటు తనకి అసలు దేని వల్లని మనం గెస్ చేయగలుగుతాం? వన్ థింగ్ అమ్మా, చాలా మటుకు పిల్లలకి పేరెంట్స్ దగ్గర దాపరికాలే ఇష్టం. ఎందుకంటే పేరెంట్స్కి సూటిగా చెప్తే వద్దు, ఎందుకు, కాదు, తర్వాత చూద్దాం అని ఇట్లా మనం డెఫినెట్గా అంటాం. ఎందుకంటే మన ఎకనామిక్ కండిషన్ బట్టి కానివ్వండి, లేకపోతే మన ఎమోషనల్ కండిషన్ బట్టి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. డబ్బు విషయం కానివ్వండి, ఏ విషయం అన్నా కానివ్వండి. సడన్గా నేను మధ్యరాత్రి నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తానంటే ఎవరు తీసుకెళ్తారు? సో పేరెంట్స్ ఒకప్పుడు లాజికల్గా రీజనబుల్గా ఆలోచిస్తారు, పిల్లలేమో ఉద్రేకాలతో ఉద్వేగంగా ఆలోచిస్తారు.
సో ఎమోషనల్గా ఆలోచిస్తారు వాళ్ళు. సో అలాంటప్పుడు కూడా పేరెంట్స్కి పిల్లలకి క్లాషెస్ వస్తాయి. ఇక్కడ జనరేషన్ గ్యాప్ అయితే కొట్టొచ్చేటట్టు ఉంది, ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత పుట్టింది పాప. సో డెఫినెట్గా ఒక మదర్కి పాపకి డెఫినెట్గా ఒక 35 to 40 years తేడాలో ఏజ్ గ్యాప్ ఉందన్నమాట. సో ఒక జనరేషన్ గ్యాప్ ఉంది ఇక్కడ. సో వాళ్ళు పెరిగిన జనరేషన్ వేరేగా ఉంది, ఈ జనరేషన్ వేరేగా ఉంది. ప్రాబబ్లీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారేమో. అల్లారు ముద్దుగా ఎంత పెంచినా సరే వాళ్ళ గ్రోయింగ్ అప్ నీడ్స్ కానివ్వండి, ఇప్పుడున్న జనరేషన్ నీడ్స్ కానివ్వండి, వాళ్ళు అర్థం చేసుకోకపోతే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లాగో మమ్మీ డాడీ ఏది అడిగినా నువ్వు అంటున్నారు, లేకపోతే ఏది అడిగినా వాయిదా వేస్తున్నారు. సో చెప్పకపోవడమే బెటరు. ఇప్పుడు డబ్బులు అడిగితే ఎందుకు అని అడుగుతారు, మనం చెప్పలేము. బేకరీకి వెళ్ళి 500 రూపీస్ ఖర్చు పెడతావా అని అడుగుతారు. సో బెటర్ చెప్పకుండా తీసుకునే డాడీకి ఎలాగో తెలియదు కదా అని. అంటే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళ ఫ్రెండ్స్ని కూడా గమనించాలంటారా మేడం? ఈ అమ్మాయి డబ్బులు తీసుకొని వెళ్ళి ఖర్చు పెడుతుంది అని అంటే వాళ్ళు కూడా అంతే ఇదిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారా అనే ఉద్దేశం మనకు వస్తుంది ఇక్కడ. డెఫినెట్గానమ్మా, ఎందుకంటే ఒక గ్రూప్లో కొందరు ధనవంతులు ఉంటారు, కొందరు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, కొందరు పేదరికంలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ ధనవంతుల ధనమే కనిపిస్తుంది. సో వాళ్ళు వచ్చే ఆడీ కార్స్, వాళ్ళు యూజ్ చేసే ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ని చూసి మనం కూడా ఉంటే బాగుండు కదా, నాకు కూడా ఇది కావాలి అని అలా ఉంటుంది. సో అలాంటి ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా కొందరు డబ్బులు దొంగిలించేసి వాళ్ళకి ట్రీట్స్ ఇవ్వడము, వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉండాలి అని అనుకోవడము, ఇలాంటివి చేస్తుంటారనమాట. సో ఇక్కడ ఫ్రెండ్స్ని గమనించడమే కాకుండాను అందరూ ఒకలా ఉండరు. సో దిస్ ఈజ్ అవర్ ఎకనామిక్ స్టేటస్. మిగతా వాళ్ళకి హైయర్ ఉండొచ్చు, లోవర్ ఉండొచ్చు, మనకన్నా బెటర్ వాళ్ళు ఉంటారు, మనకన్నా వర్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అలా ఉంటారు. సో మనకన్నా బెటర్ వాళ్ళతో పాటు మనం సరితూగాలంటే స్టడీస్లో చూపించాలి. సో పాప సెల్ ఫోన్లో నైట్ అంతా మాట్లాడుతుంది అంటే ఇమీడియట్గా సెల్ ఫోన్ తీసుకోవడం అనేది అందరూ చేస్తారు. సో ఒక పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు. పనిష్మెంట్ ఏంటి? పాపకి రాంగ్ అనిపించట్లేదు, తను చేసింది రాంగ్ అనిపించట్లేదు. సో అలాంటప్పుడు నేను చెయ్యని తప్పుగా నన్ను పనిష్ చేస్తున్నారు కదా, నేను ఇంకా మీకు చూపిస్తాను గుణపాఠం అని ఫ్రెండ్స్ దగ్గర నుంచి సిమ్ కార్డ్ తీసుకుంది. అలా కాకుండా నువ్వు పాపతో ఒక డిస్కషన్ పెట్టుకుని, ఎందుకు మనం ఇలా చేసావు, నైట్ అంటే పడుకోవాలమ్మా, నువ్వు మార్నింగ్ నువ్వు మాట్లాడుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు, ఎవరితో మాట్లాడుతున్నావో మాకు తెలియాలి, కానీ మీ ఫ్రెండ్స్ ఎవరో మాకు తెలియాలి, కానీ మాకు అభ్యంతరం లేదు మాట్లాడితే. కానీ నైట్ అవుట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ నీకు స్కూల్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే కాలేజ్ ప్రాబ్లం ఉంటుంది, ఇలాగని మనం చెప్పామనుకోండి పిల్లలు ఓకే మేబీ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అండ్ ఓకే సరే వీకెండ్స్ మా సమక్షంలో మాట్లాడు, మేము వినవు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఆ రూమ్లో ఆ కార్నర్లో కూర్చొని మాట్లాడు, కానీ యు ఆర్ పర్మిటెడ్. ఇంకా ఒక 1 or 2 hours నువ్వు మాట్లాడినా మాకు ప్రాబ్లం లేదు అని. అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకొని, వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ కూడా ఫ్రెండ్షిప్ చేసుకొని, మీ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే మేము చెప్తాం, మా పిల్లలు ఏమైనా తప్పు చేస్తుంటే మీరు చెప్పండి అనే అండర్స్టాండింగ్ పేరెంట్స్కి కూడా ఉంటే ఈ సిచ్యువేషన్ చాలా లౌక్యంగా చాలా బాగా డీల్ చేయొచ్చు. సెల్ ఫోన్ తీసేసుకోవడం గొప్ప కాదు. ఈ రోజుల్లో 500 రూపీస్కి ఒక సెల్ ఫోన్, 5 రూపీస్కి ఒక రీఛార్జ్ వస్తుంది. ఇజ్ ఇట్ నాట్? సో అలాంటప్పుడు మనం చేసింది ఇక్కడ పేరెంటల్ వే ఆఫ్ డీలింగ్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో పేరెంటల్ డీలింగ్ అనేది ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం డీల్ చేసే విధానంలో ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఉంటుందన్నమాట. సో మనం అన్నీ అతిగా మన స్టైల్లో ఆలోచించి మనం రియాక్ట్ అయిపోయి, అయ్యో మా పిల్లలు అబద్ధాలు చెప్తున్నారు కదా, అయ్యో మా పిల్లలు ఇలా చేస్తున్నారు కదా, ఏదో బ్యాడ్ సర్కమ్స్టాన్సెస్ని మనం ఊహించుకొని పిల్లల్ని పనిష్ చేస్తే ఈ కండిషన్ని మనం రెట్టింపు చేస్తున్నాం కానీ తగ్గించట్లేదు. ఇంత అబద్ధాలు చెప్పి ఈ స్టేజ్కి వచ్చింది కదా మేడం పాప, మరి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలంటారు? మీరు అడిగింది చాలా కరెక్ట్ అండి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఐ థింక్ ఒక ప్రొఫెషనల్ కౌన్సిలింగే చాలా చాలా అవసరం. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఇక్కడ పేరెంట్స్ ఎంతవరకు తప్పు చేస్తున్నారు, కమ్యూనికేషన్లో ఎంతవరకు తప్పు ఉంది, ఇంటి వాతావరణంలో ప్రాబ్లం ఏముంది అనే అనాలిసిస్ అనేది ఒకటి ప్రొఫెషనలే చేయగలరు. సో ఐ థింక్ ఇప్పుడు ఈ స్టేజ్లో తనకి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ కొంచెం వాతావరణం మారితే, సపోజ్ ఒక స్కూల్ చేంజ్ చేయడం అన్నా సరే, లేదు అంటే కొంచెం ఈవినింగ్ తను బిజీగా అయ్యేటట్టు ఒక ట్యూషన్స్ అన్నా సరే, ఏదైనా స్పోర్ట్స్ అన్నా సరే, ఏదైనా యాక్టివిటీ అయినా సరే, అలాగే ఏమైనా పెడితే కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యేలాగా. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళ ధోరణి ఎప్పుడు పనిష్ చేయడం కాకుండాను కొంచెం ఫ్రెండ్లీగా ఆమెని నచ్చ చెప్పుకోవడం, ఆ స్టైల్లో కొంచెం వాళ్ళు మాట్లాడితే డెఫినెట్గా మార్పు అనేది వస్తుంది. బట్ ఈ స్టేజ్లో మాత్రం ప్రొఫెషనల్ హెల్ప్ అనేది ఖాయం. మేడం టీనేజర్స్లో వచ్చే సమస్యల గురించి మా సకుల కోసం చక్కటి సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.